హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, ఏదో ఒక పని ఉండటం వల్ల అయితే కుదరట్లేదు. పెడదాం అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోతుంది. ఇది కూడా ఒక 5 days బ్యాక్ వీడియో అనమాట. మార్నింగ్ ఇంట్లో అయితే ఇలా పూజ చేశాను అనమాట. బయట తులసి చెట్టు దగ్గర కూడా చేశాను ఇలాగా. అయితే ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉంది, అదేంటని తెలియాలంటే కనుక ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. అయితే మార్నింగ్ లేవగానే అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. మేమైతే అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము. కాకపోతే కొంచెం టెన్షన్ అనిపించింది, ఎందుకంటే బయట కదా తడిచిపోతుంది ఎట్లా ఏంటి అని. ఎలాగోలాగా 8కి అయితే తగ్గిపోయింది అనమాట. ఇంకా అప్పుడు టెన్షన్ అయితే పోయిందనమాట. ఇంకా పూజ అంతా చేసుకున్నాను, టీ అయితే పెట్టానమాట. ఇంకా కొంచెం తాగటానికంటే టిఫిన్తో పాటు టీ కూడా ఆల్రెడీ తెచ్చారు. దీనికన్నా ముందే మేమైతే టీ పెట్టుకొని తాగేసామన్నమాట. టిఫిన్లోకి ఇడ్లీ అను గారె అయితే తీసుకొచ్చారు, 2 రకాల చట్నీలు ఇచ్చారు, అలాగే టీ కూడా తీసుకొచ్చారనమాట బయట నుంచి. ఒక 30 మెంబర్స్కి అలాగా టిఫిన్. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? మా చిన్న ఆడపడుచు వాళ్ళ చిన్న అమ్మాయికి ఈరోజైతే ఓణీలు అయితే ఇస్తున్నాం అనమాట. నూతన వస్త్ర బహుకరణ అంటారు కదా, అదనమాట. ఇక్కడ నేను టేబుల్ మీదకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ముందే ప్రిపేర్ చేసి ఉంచానమాట. ఎందుకంటే మార్నింగ్ 10 to 12 లోపు అయితే బట్టలు అయితే పెట్టమన్నారు. అంటే మనం ఇంకా ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ 12 బట్టలు పెట్టామంటే కనుక ఒకసారి తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మేమందరం అయితే ఇంకా 10:30 కల్లా అయితే రెడీ అయిపోయాము. ఇంకా పిల్లలు కూడా అందరు రెడీ అయిపోయారనమాట. ఇక్కడ పిల్లలు ఏంటంటే టీవీ అది చూస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమేంటంటే ప్రతిసారి కూడా ఇలాగ బట్టలు పెట్టేటప్పుడు పూజ చేపించి అయితే పెడుతున్నాము. మా పెద్ద మేనకోడలికి చేసినప్పుడు కూడా అలానే పూజ చేపించాము. ఇంకా పంతులు గారు రాలేదు అని అయితే వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇంకా పూజకు కావాల్సినవి కూడా అయితే పక్కనైతే పెట్టాము. పూజ అంటే ఓ పెద్ద పూజ ఏం కాదులేండి, వినాయకుడికి అయితే పూజ చేస్తారనమాట. తర్వాత పూజ చేసి బట్టలు అలా ఇప్పిస్తారు. అలా ఇప్పిస్తే బాగుంటుందని ఇంకా పెద్ద అమ్మాయికి కూడా చేసామని చిన్న అమ్మాయికి కూడా ఇంకా అట్లానే చేపిస్తున్నాము. మా మేనల్లుళ్ళ అప్పుడు కూడా ఇంకా అలానే ఫంక్షన్ హాల్లో అయినా సరే వాళ్ళకి కూడా అలానే పూజ చేయించి అయితే బట్టలు అయితే పెట్టాము. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ అయితే రెడీ అయిపోయారు. మా బాబుని ఒక్క ఫోటో తీద్దామన్నా కానీ అస్సలు ఫొటోస్కి దొరకట్లేదనమాట. ఇక్కడైతే పూజారి గారు వచ్చారనమాట. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ పూజ చేయాలి కదా, ఇంకా పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చి అయితే అక్కడైతే పెట్టానమాట. ఇంటి దగ్గర ఎందుకు పెట్టుకున్నామంటే ఇంటి దగ్గర పెద్ద అమ్మాయి కూడా చేద్దామనుకుంటే అప్పుడు చేయలేకపోయాము. ఇంటి ముందైతే బాగుంటుంది కదా, అదొక సందడిగా అలాగా, అందుకని చెప్పేసి ఇంటి దగ్గర పెట్టుకున్నాము. అప్పటి వరకు అయితే వర్షం లేదు, కానీ ఆ రోజు మార్నింగ్ నైట్ లైట్గా పడింది, మార్నింగ్ కూడా కొంచెం పడుతుంది అనమాట. ఇంకా స్టేజ్ డెకరేషన్ అది కూడా కొంచెం చేశారు. ఇంకా మార్నింగ్ మేము నైట్ పడుకునేసరికి 12 దాటింది. ఇంకా మార్నింగ్ 5కి అట్లా లేచామన్నమాట. ఇంకా అప్పుడు పడుతూ ఉందన్నమాట. అంటే పెద్ద వర్షం కానీ పడుతుంది, కాకపోతే స్టేజ్ పైన కట్టిన డెకరేషన్కి పెట్టిన క్లాత్ అది మొత్తం అయితే తడిచిపోయి వాటర్ అయితే కారుతూ ఉంది. అదైతే తీసేపించి మళ్ళీ ఇంకా స్టేజ్ బ్యాక్ డ్రాప్ ఒకటి పెట్టించి మళ్ళీ వేరేదైతే వేయించామన్నమాట టెంట్. అందుకని ఇక్కడ కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఇంకా అంటే టైంకి పెట్టాము కానీ బట్టలు అవి, కాకపోతే ఇంకా కొంచెం ముందే స్టార్ట్ చేసేవాళ్ళం. ఈ స్టేజ్ వల్ల కొంచెం లేట్ అయిందనమాట. ఇంట్లో నుంచి ఇలాగా ఫస్ట్ అయితే ఇలాగా పట్టు లంగా అవి అయితే కట్టారనమాట. ఇంకా ఇట్లా వచ్చిన తర్వాత మనం పెట్టిన బట్టలు అయితే కడతారు. చాలామందికి తెలిసే ఉంటుంది, గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా చేస్తారు కానీ ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఇట్లాగా ఇక్కడైతే ఇంకా పూజ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకెవరికైతే బట్టలు ఇస్తున్నామో ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులను కూడా కూర్చోబెట్టి పూజారి గారు అయితే పూజ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫొటోస్ అట్లా ఏమీ పెట్టలేదు, పసుపుతోనే గణపతిని అయితే పూజిస్తున్నారు. ఇంకా మామూలుగా మనము గుళ్ళో చేస్తూ ఉంటారు కదా, గణపతిని బట్టి పూజ, ఏదైనా పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడికి అయితే పూజ చేస్తాం కదా, అలాగే ఇట్లా చేయిస్తున్నారు. మనం ఇంట్లో కూడా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు పసుపుతో గణపతిని అట్లా అయితే చేసుకుంటాం కదా, అంతా ఒక 15 to 20 minutes టైం అయితే పట్టిందనమాట. ఇది చాలామంది ఏంటంటే 11 years అప్పుడు, 13 years అప్పుడు, 15 years అప్పుడు అట్లా అయితే ఇస్తారు. ఇంకా ఆడపిల్లలకి మ్యాక్సిమం 11 years అప్పుడే ఇట్లా బట్టలు అయితే ఇస్తూ ఉంటారనమాట.
మగపిల్లలంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి చాలామంది ఏంటంటే మగపిల్లలకి 15 ఇయర్స్ వచ్చినప్పుడైతే చేసుకుంటారు. ఇంకా మేము ఇచ్చే బట్టలు కూడా ఇక్కడే పెట్టామన్నమాట. ఇంకా ఇంకా అమ్మమ్మ తాతయ్యలు కూడా ఉన్నారు కదా, ముందు వాళ్ళ చేత అయితే పెట్టించండి అన్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ కట్టేది లంగా ఓణినే కాబట్టి ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే ఫస్ట్ అయితే లంగా ఓణి అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇంకా శారీ కూడా ఇస్తాం కదా, ఇంకా శారీ అయితే మేము పెట్టామన్నమాట. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ చేత అయితే ఇప్పిస్తూ ఉంటారు కదా, ఇంకా అందుకని వీళ్ళ చేత అయితే ఫస్ట్ ఇప్పించారు. తర్వాత నేను మా వారైతే ఇంకా శారీ అయితే ఇచ్చాము. ఇంకా 5 లాగా ఉంటుందని చెప్పేసి లంగా ఓణి సెట్ 3, ఇంకా శారీ అంటే శారీ అని బ్లౌజు కదా 2 కదా, అందుకని మొత్తం 5లా ఉంటుందని చెప్పి ఇంక ఎట్లయితే చేస్తారు. కొంతమంది ఏంటంటే టైం ఉంటే శారీ కడతారు, లేకుంటే లేదనమాట. లంగా ఓణి కట్టేసి ఇంకా దాని మీద ఫంక్షన్ చేసేస్తారు లాస్ట్ వరకు కూడా. ఇంకా కొంచెం టైం ఉందనుకుంటే కనుక శారీ కూడా కడతారనమాట. ఎందుకంటే మేనమామలు బట్టలు ఇవ్వాలి కాబట్టి, ఇంకా మా హస్బెండే మేనమామ కాబట్టి ఇవన్నీ కూడా తనే చేయాలన్నమాట. మనం ఏదైనా ఫంక్షన్ మన ఇంటి దగ్గర చేసుకుంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా. ఫంక్షన్ హాల్లో చేసుకుంటే ఏంటంటే ఏదో బయట ఫంక్షన్కి వెళ్ళి వచ్చినట్టయితే ఉంటుంది కదా. ఇంకా ఎట్లానో ఇంకా దేవుడి దయ వల్ల వర్షం అయితే లేదనమాట. ఇంకా బట్టలు పెట్టిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంకా మళ్ళీ అయితే రెడీ చేస్తున్నారనమాట. వెనక పూల ఫస్ట్ ఏంటంటే ఇంకా ఈ వేణీలు ఇవన్నీ అయితే కట్టలేదనమాట అప్పుడు. ఎందుకంటే మామూలు లంగా జాకెటే కదా, ఎందుకంత ఆర్భాటం అని చెప్పేసి ఇంకా లంగా ఓని కట్టిన తర్వాత ఇంకా తర్వాత తలకి పూల జడలాగా వేణీలు అవన్నీ పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్నవి ఫ్లవర్స్ అట్లా అయితే కడుతూ ఉన్నారు. అంత ముందులాగా పూల జడలు అయితే వేయట్లేదు కదా. కొంతమంది అయితే మామూలు జడలు ఉంటాయి కదా అవే పెట్టేస్తున్నారు అనమాట. అవి కాకుండా మేము ఏంటంటే మల్లెపూలు గులాబీలతోటి ఇట్లాగా వేణీలాగా అయితే చేపించాము. పెద్దమ్మాయికి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే చేయించామన్నమాట. చుట్టాలు ఇంకా కొంతమంది అయితే లేట్గా వచ్చారు, మ్యాక్సిమం అందరు టైంకే వచ్చారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇంకా బస్కి అట్లా వచ్చిన వాళ్ళు బస్ లేట్ అవ్వడం వల్ల అట్లా కొంచెం అయితే లేట్ అయింది. ఇంకా మేము అది ఫంక్షన్ కూడా కొంచెం లేట్గానే అయిందిలే, ఎందుకంటే 11:30కి అయితే ఇచ్చామన్నమాట. మేము అసలు 10కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం టైం పట్టింది కదా, స్టేజ్ మార్చి కట్టడం, ఇంకా మార్నింగ్ కొంచెం వర్షం పట్టడం వల్ల అలాగా కొంతమంది కూడా లేట్గా వచ్చారు. ఇంకా అందరు రాకముందే స్టార్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అందరూ వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడైతే ఫొటోస్ అయితే స్టిల్స్ కొంచెం దిగుతూ ఉన్నారనమాట. ఇంకా బట్టలు కట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే అత్తయ్య మామయ్య చేత అయితే అక్షింతలు వేయించాం, పెద్దవాళ్ళు కదా అని. తర్వాత ఇంకా అందరూ అయితే అక్షింతలు వేసి దీవిస్తారనమాట. ఇంకా ఇక్కడ ముందైతే టేబుల్ పెట్టాము కదా, దీని మీద గంధము కుంకుమ అక్షింతలు ఇవన్నీ పెట్టాము, స్వీట్లు ఇవన్నీ. ఇంకా ఫుల్ ఫొటోస్కి అడ్డం వస్తుందిలని ఇదైతే పక్కకు జరిపారనమాట. ఎందుకంటే ఫుల్గా రావు కదా, ఇంకా అది అడ్డం ఉంటే హాఫ్గానే వస్తుంది కదా అని అయితే పక్కకైతే పెట్టేశారు. ఇంకా వచ్చిన వాళ్ళందరి చేత అయితే అక్షింతలు వేయించి ఫొటోస్ అయితే తీయించాము. ఇంకా ఈ ఫొటోస్ తీసేది కూడా మా మరిదే అనమాట, మా చిన్న మామయ్య వాళ్ళ అబ్బాయి. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా కానీ తన చేత తీపిస్తూ ఉంటాము. ఇంకా ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేయాలి కదా, అందుకని ఇంకా ఫొటోస్ తీయటంలో లేట్ అయిపోయింది అనమాట. అందరినీ పేర్స్ లాగా అట్లాగా తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకెవరిని ఎలా తీయాలో తనకి మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. తనే చెప్తూ ఉంటాడు, మీరు ఇట్లా దిగండి అట్లా దిగండి అని పేర్స్ లాగా ఉంచోబెట్టి, అలాగే ఫ్యామిలీస్ వైజ్గా. అందుకని ఫొటోస్ కాడే కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది. ఇంకా మరి ఇవే కదా మనకి ఏదైనా ఫంక్షన్ జరిగినా గుర్తుండేవి, ఫొటోసే కదా మనకి మెమరబుల్గా ఉండేది. అందుకని ప్రతి ఒక్కరిని అయితే ఫొటోస్ అయితే తీసాము. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే వీళ్ళ సిస్టర్స్ ఇద్దరైతే ఇట్లా దిగుతున్నారనమాట. మా బాబు అయితే ఒక్క ఫోటో కూడా దిగలేదు, దిగమని కానీ ఇంకా ఏదో దిగినట్టున్నాడు. ఇంకా మొబైల్లో తీద్దామన్నా కానీ అసలు ఆ రోజు అయితే చిక్కలేదనమాట నాకు. ఇంకా అది కష్టం ఏదో. మా పాప అయితే 2-3 ఫొటోస్ అయితే దిగింది. వీడు ఎప్పుడైతే దిగుతారు కానీ ఇట్లా అందరూ వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే సిగ్గులాగా అట్లాగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి తొందరగా రారు ఫొటోస్ దిగడానికి కానీ అసలు. ఇంకా అసలు మన దగ్గరే ఉండరు ఆ రోజు. ఇంకా వాళ్ళ ఇష్టం, పిల్లలు వస్తూ ఉంటారు కదా, ఆ పిల్లలతోనే తిరుగుతూ ఉంటారు అలాగా.
ఇంకా మా ఆడపడుచు వాళ్ళందరూ అక్షింతలు వేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ అత్తయ్య తరపు వాళ్ళందరూ అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళందరి చేత అయితే అక్షింతలు వేయించి ఫొటోస్ అయితే తీపిచ్చాము. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా 1 by 1 వేసి వస్తున్నారు. ఇంకా భోజనాల టైం కూడా అయిపోయిందనమాట. ఇంకా 1:30 అయింది అప్పటికి. ఇంకా భోజనాలు కూడా తీసుకొచ్చారు. ఇంకా భోజనాలు అవన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకుంటాం కదా ఎట్లా ఏంటి అనేది, దాని ప్రకారం అయితే క్యాటరింగ్ అయితే ఇచ్చాము. ఇంకా మనం ఇంకా వండించడం ఇవన్నీ అంటే తక్కువ మందే కదా, ఎక్కువ మంది ఏం కాదు కదా అని చెప్పేసి క్యాటరింగ్ అయితే ఇచ్చామన్నమాట. అంటే మరీ ఎక్కువ ఆర్భాటంగా అయితే ఏం చేయలేదన్నమాట. ఏం మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ వాటికే చేసుకుందాంలని ఇంకా అంతా అరౌండ్ ఒక 100 మెంబర్స్ అట్లా అయ్యేటట్టు అయితే చూసాము. అందులో కూడా ఒక 10 మెంబర్స్ వరకు అయితే రాలేదన్నమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే వచ్చారు మిస్ కాకుండా. 100లో ఒక 10% అయితే రాలేదు. అందరికీ కుదరాలని ఉండదు కదా, ఎవరో ఒకరికి ఒక పనులు వస్తూ ఉంటే ఇంకా అందులోనే ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే అందరికీ ఒక ఫంక్షన్స్ అట్లా వస్తూ ఉంటాయి. ఇంకా దానివల్ల ఏంటంటే అందరూ ఇంకా అటు ఇటు వెళ్ళటం అట్లా సరిపోతుంది కదా ఫంక్షన్స్కి. ఇక్కడ అందరైతే తనకైతే బట్టలు అయితే తీసుకొచ్చారు, అవన్నీ పెడుతున్నారనమాట. వాళ్ళ డాడీ సైడ్ వాళ్ళందరూ అయితే ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా చాలామంది ఏంటంటే ఓణీల ఫంక్షన్ అప్పుడే ఇంకా అమ్మాయికి ఏదన్నా బంగారం అట్లా అయితే చేపిస్తూ ఉంటారు. మేమైతే ఇంక ఈసారి అయితే ఏం చేయించలేదు. ఇప్పుడు కొంచెం లో బడ్జెట్ తర్వాత తీసుకొద్దాంలని పెద్ద అమ్మాయి ఎప్పుడైతే చేయించాము. కానీ ఇంకా తర్వాత ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా, తెలిసిందే కదా అమ్మాయిలు అంటే ఇంకేవో ఒక ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి. ఈసారి ఫంక్షన్ అప్పటికి ఏదో ఒకటి చేపిద్దాంలని. అందులోని ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా ఎక్కువ ఉంది కదా, మనం తేవాలన్నా కానీ అమౌంట్ అంత లేదులే. మేము కూడా కొంచెము అటు ఇటు షిఫ్ట్ అవటం వల్ల అమౌంట్ చాలా అయితే ఖర్చు అయిపోయింది అనమాట. 1 year కోసం అయితే వెళ్ళాం కదా, 1 year అని అయితే వెళ్ళలేదు హైదరాబాద్. కాకపోతే ఇంక వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రాజెక్ట్ రావటం అందుకని వచ్చేసాం కదా, కొంచెం అటు ఇటు తిరిగి ఉన్నాము ఇంకా అని చెప్పేసి ఇంకా గోల్డ్ రూపంలో అయితే ఏం తీయలేదు, బట్టలే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అక్కడ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు కదా, నేనైతే ఈలోపు ఏమేమి వంటలు ఉన్నాయి ఇవన్నీ అయితే కవర్ చేస్తున్నాను. 2 స్వీట్ 2 హాట్ ఉన్నాయి, అలాగే వెజిటబుల్ బిర్యానీ, వెజిటబుల్ కర్రీ, పెరుగు చట్నీ. ఇంకా శ్రావణ మాసం అంటే నాన్ వెజ్ తిన్నారు కదా, అయినా కానీ కొంతమంది అయితే పెడతారు, కానీ ఈ ఫంక్షన్కి మేమైతే పెట్టలేదన్నమాట. పప్పు, ఇది వచ్చేసి క్యాబేజీ ఫ్రై అనమాట, సాంబార్ కాదు అది ములక్కాయ కర్రీ అనుకుంటా. కర్రీస్ కూడా అన్నీ వేసుకోలేదు నేను, ఎందుకంటే మేము తినేసరికి లేట్ అయిపోయిందనమాట. తర్వాత ఎండ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే వాటర్ ఎక్కువ తాగటం వల్ల ఐటమ్స్ అన్నీ కూడా కవర్ చేయలేకపోయామన్నమాట. ఏవో కొంచెం తినగా ముందు 2 స్వీట్ 2 హాట్ ఉన్నాయి కదా, అవి తినేసరికి పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా మా ఇంటి ముందే ఎట్లా అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడైతే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదనమాట. అంటే వెహికల్స్ ఎక్కువ కూడా వచ్చాయి ఏమీ లేవు మా రోడ్లో, అందుకని మాకైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. రోడ్డు కూడా పెద్దగా ఉంటుంది అనమాట, వెడల్పుగా. కొన్ని రోడ్లు ఏంటంటే చిన్నగా అట్లా ఉంటాయి కదా. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా ఏమీ పెట్టలేదు, జస్ట్ డీజే తీసుకొచ్చి మేమే సాంగ్స్ అయితే కొన్ని అయితే ప్లే చేసామన్నమాట. అట్లాగా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఫంక్షన్ అనుకుంటూ ఫంక్షన్ కోసం అయితే ఎంతో హడావుడి చేస్తాం, కానీ ఆ రోజు కొంచెంసేపట్లో అయితే అయిపోతుంది అనమాట. దానికోసం ముందు నుంచే మనం అంత హడావుడి చేస్తూ ఉంటాము. ఇంకా అలాగే మేము పెట్టిన బట్టలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అంటే తనకి ఏ డ్రెస్ సెట్ అయింది, లంగా ఓణి సెట్ అయిందా లేకపోతే శారీ సెట్ అయిందా అని 2 కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాము. ఇంకా లంగా ఓణికి ఏంటంటే లంగా తీసుకొని తర్వాత దానికైతే ఓణి అయితే విడిగా తీసుకున్నామన్నమాట. ఇంకా శారీకేమో శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టించాము. 2 కూడా విడివిడిగా అట్లా అయితే చేపించాము. బట్టలు అయితే ఈసారి చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాం. లాస్ట్ టైం కూడా అక్కడే తీసుకున్నాం అనమాట. మ్యాక్సిమం మేము ఇక్కడ శారీస్ అట్లా ఏమైనా తీసుకోవాలి ఇట్లా ఫంక్షన్స్ అప్పుడంటే మ్యాక్సిమం చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకుంటాము. గుంటూరులో చాలా షాప్స్ ఉన్నాయి, కానీ మేము రెగ్యులర్గా వెళ్ళేది చెన్నై షాపింగ్ మాల్ లేకపోతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఈ 2టికి ఎక్కువ వెళ్తూ ఉంటాము. మిగతా వాటికైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. గుంటూరు వచ్చి 4 years అవుతుంది మేము ఇప్పటికీ. మిగతా షాపుల్లో ఎప్పుడు బట్టలు అయితే కొనలేదన్నమాట. ఇంకా తక్కువలో తీసుకోవాలి, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనుకున్నప్పుడు అయితే వాసవి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడైతే
తీసుకుంటాము. చాలామందికి తెలిసే ఉంటుంది కదా గుంటూరులో వాసవి కాంప్లెక్స్లో బట్టల గురించి. ఇంకా మనకి తక్కువ బడ్జెట్లో కావాలి అన్నప్పుడైతే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని తక్కువ బడ్జెట్లో రావాలన్నప్పుడు అక్కడైతే తీసుకుంటాము. ఇంకా బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా అక్కడే తీసుకుంటాము. ఇంకా లైనింగ్లు ఇవన్నీ కూడా, ఎందుకంటే మనం ఎక్కువలో తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. బయట షాపులో ఏంటంటే యాజ్ టీజ్గా తీసుకుంటారు. కాబట్టి ఇంకా వీటికి కావాల్సిన మిగతావన్నీ కూడా వాసవి కాంప్లెక్స్లో అయితే తీసుకొచ్చాము. ఇంకా బట్టలు అయితే ముందే వీడియో తీద్దాం అనుకున్నాము, ఎలా స్టిచ్చింగ్ చేయించాము ఏంటి అనేది. చాలా ఒక 20 days ముందు ఇచ్చినా కానీ చాలా హడావుడి చేసి ముందు రోజు ఈవినింగ్ అయితే ఇచ్చారనమాట టైలరింగ్ వాళ్ళు. బట్టలు కరెక్ట్ టైంకి రాకపోతే భలే టెన్షన్గా ఉంటుంది కదా, ఎట్లానే ఏంటో అని. ఇంకా టైలరింగ్ చేసే ఆవిడకి కూడా వేరే జాబ్ ఉండటం వల్ల ఇంకా టైం సెట్ అవ్వక కొంచెం లేట్గా అయితే కుట్టింది. ఎప్పుడైతే కొంచెం ముందే కుడుతుంది. ఇంకా అన్నీ ముందు రోజు సాయంత్రం నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఫంక్షన్ టయానికి అయితే అందించింది అనమాట. ఇంకా అప్పటికప్పుడు ఇంకా తీయటం అయితే కుదరలేదనమాట. ఇంకెవరికైనా మీకు ఎలా కుట్టించామో ఏంటి అనేది ఒక ఐడియా కోసం కావాలంటే కనుక తర్వాత డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. ఎవరికైనా వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి. గుంటూరు వచ్చిన కాడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ నేను ఇంకా వేరే ఒక పనిలో ఉండటం వల్ల అస్సలు కుదరట్లేదు. ఇంకా వీడియోస్ కూడా అయితే ఏం తీయట్లేదు. ఇంక ఇదంటే మన ఇంట్లో ఫంక్షన్ అని ఇదైతే వీడియో తీసానమాట. రెగ్యులర్గా డైలీ అయితే వీడియోస్ ఏమీ తీయట్లేదు. నాకు ఆ పనితోనే ఎక్కువ టైం అయితే సరిపోతుంది. ఏం పని ఏంటి అనేది ముందు వీడియోస్ అయితే చెప్తానమాట. అది కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేశాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో నాకు తెలీదు. అందులో సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే అక్షంతలు వేస్తూనే ఉన్నారనమాట అందరూ. ఇంకా మేమైతే లాస్ట్లో వేసాము. ఇంకా ఫస్ట్ వచ్చిన వాళ్ళ చేత అయితే వేయించాము. ఇక్కడైతే వీళ్ళు 3 members సిస్టర్స్ అయితే దిగుతున్నారనమాట ఫొటోస్. తర్వాత ఇంకా మేము కూడా అక్షంతలు లాస్ట్లో అయితే వేసాము. ఫస్ట్ ఏదైనా కానీ గెస్ట్లకే కదా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళందరి చేత అయితే వేయించాము. ఇంకా లాస్ట్లో నేను మా హస్బెండ్ అయితే వేసాము. ఇంకా ఫోటో దిగుదామంటే ఇంకా అందరూ ఫ్యామిలీ వైజ్గా అయితే దిగుదామన్నారు. ఇంకా ఇప్పుడు కాదులే తర్వాత దిగుదాము అని చెప్పేసి అయితే ఇంక అప్పుడైతే దిగలేదు. ఎందుకంటే ఇంకా లంచ్ టైం అయింది కదా, అందరు లంచ్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఇంకెట్లా ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము కూడా లంచ్ చేద్దాంలే అనుకున్నాము. ఇంకా శారీ కూడా పెట్టాము కదా, శారీ కూడా కడతాము. మళ్ళీ అందరు వెళ్ళిపోతారు కదా, ఇంకా మరి శారీ కూడా చూస్తారు కదా కడితే అని చెప్పేసి ఇంకా శారీ కూడా కడతాంలే అని ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళాము. ఇంక ఇక్కడ ఏంటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అయితే కలిసి ఇట్లాగా దిగుతూ ఉన్నారు. ఇంక ఇట్లాంటప్పుడే కదా, అందరూ కలిసినప్పుడే కదా ఫ్యామిలీ పిక్స్ అనేది దిగేది. తర్వాత చూసుకున్నప్పుడు ఇవే మనకి మెమరీస్గా ఉండిపోతాయి. కొంతమందికి ఏంటంటే ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మనం ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు ఇలాంటివి అయితే బాగా గుర్తుగా ఉంటాయి. నేనైతే అన్ని మెమరీస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాను ఫొటోస్ లాగా. మా హస్బెండ్కి ఏం ఫొటోస్ అవి ఎక్కువ ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా ఫంక్షన్ మా ఇంట్లోనే కాబట్టి ఇంకెక్కువ ఫొటోస్ అయితే ఏం తీయలేదు. ఏదో కుదిరినప్పుడల్లా మధ్యలో ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా సెల్ఫీ స్టిక్ అట్లా పెట్టేదన్నా తీద్దామన్నా కానీ మా బాబు 2 పాడు చేసేసాడనమాట. ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ ఏదీ లేదనమాట. ఇంకా చేత్తోనే ఎక్కువసేపు పట్టుకొని తీయాలన్నా కుదరదు కదా, ఇంకేదో ఒక పని ఉండటం వల్ల అటు ఇటు వెళ్ళటం అట్లాగా మధ్యలో అయితే కొన్ని అయితే మిస్ అయిపోయాయి అనమాట. మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను కానీ ఇంకా కుదరలేదు. ఇంకా పిల్లలకి ఏంటంటే పాప ఇంకా పొద్దున ఎప్పుడో టిఫిన్ 2 ఇడ్లీ తిన్నారు. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతున్నారు. అదిగా ఎండ కూడా కొంచెం ఉందన్నమాట. అప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాం కదా, ఇంకా మేము కూడా మా అక్షంతలు వేద్దాంలని వచ్చైతే ఇంకా అక్షంతలు అయితే వేస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ డ్రెస్ మార్చేస్తాం కదా, ఈ డ్రెస్తో కూడా ఒక ఫోటో దిగినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే అక్షంతలు వేసి మా పిల్లల్ని రమ్మంటే అయితే అస్సలు రావట్లేదు. మా బాబు అయితే అస్సలు రాడనమాట ఫొటోస్కి. మా పాపన్న కొంచెం అయితే వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే అప్పటి వరకు కొంచెము వర్షం పడింది కదా, ఇంకా వర్షం అయితే పోయింది. తర్వాత కొంచెం ఉక్కగా అయితే అనిపిస్తుంది. పైన మేము ఏంటంటే వాటర్ ప్రూఫ్ది టెంట్ వేయటం వల్ల కొంచెం అది వేస్తే ఏంటంటే కొంచెం ఉక్కగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ టైం అని అనుకున్న చల్లగానే ఉందిలే అన్నట్టు ఫ్యాన్స్ అట్లయితే ఏం పెట్టలేదన్నమాట.
ఇంకా ఆఫ్టర్నూన్ అయిన దగ్గర నుంచి అయితే అందరికి చెమటలు కారుతున్నాయి టెంట్ కింద ఉన్న వాళ్ళకి. ఇంకొక టెంట్ ఉంది, దాని కింద అయితే ఏం లేదు, కానీ ఇది వాటర్ ప్రూఫ్ది కాటన్. గాలి అనేది ఏంటంటే లోపలికి రావట్లేదు అసలు, టెంట్ లోపలికి సైడ్ నుంచి అయితే వస్తుంది. చూడండి సైడ్లో టెంట్ అయితే ఎగురుతుంది కదా, ఈ స్టేజ్ మీదకి గాలి అంతా రాకపోవటం వల్ల అందరికైతే చెమటలు కారుతున్నాయి పాపం. అందులోనూ ఫోటో తీసేటప్పుడు ఏంటంటే కళ్ళల్లో లైటింగ్ పడుతుంది కదా, అందుకని కొంచెం ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎదురుగా లైటింగ్స్ పెడతారు కదా, ఆ లైట్స్ అయితే పడుతున్నాయి అన్నమాట కళ్ళల్లో ఫోటో దిగేటప్పుడు. అందుకని కొంచెం కళ్ళు మూస్తున్నట్టు అట్లా అయితే ఉంటున్నాయి ఇక్కడ ఉన్నప్పుడు. ఇంకా వాళ్ళ కెమెరాస్ అయితే బాగానే వస్తాయి అనుకుంటా. ఈ ఫంక్షన్ కోసం మేము ఏమేమి షాపింగ్ చేసాము, ఎక్కడ చేసాము, ఏమేమి తీసుకొచ్చాము, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇది మొత్తం చాలా లెంతీ వీడియో అయిపోతుందని చెప్పేసి ఇందులో అయితే పెట్టట్లేదు అవన్నీ. ఇంకా మొత్తం కన్ఫ్యూజ్ కూడా అయిపోతుంది కదా ఒకే వీడియోలో ఉంటే, అందుకని ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు అనమాట. ఇంకా ఇక్కడైతే అయిపోయిందనమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేద్దాంలే అని తీసుకెళ్ళాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేయించుకొని వచ్చి అయితే తీసుకొచ్చాము. తర్వాత ఇంక ఈలోపు అయితే భోజనాలు చేస్తున్నారు. మేమేంటంటే ఇంకా లాస్ట్లో చేద్దాంలని, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ మేమైతే లాస్ట్ వరకు ఉంటాము, లాస్ట్లోనే చేస్తాము. ఎందుకంటే వచ్చిన వాళ్ళని అయితే రిసీవ్ చేసుకోవాలి కదా. ఇంకా లాస్ట్ ఇంక అందరు అయిపోయారు, ఇంకెవరు లేరు మేమే అన్నప్పుడు మాత్రమే మేము చేస్తామన్నమాట. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ మా ఆడపడుచోళ్ళు కానీ మేము కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ అందరం లాస్ట్ వరకు అయితే ఉంటాము. కొంతమంది ఏంటంటే అలా కాకుండా ముందే ఉంటారు. మేము మాత్రం 3 అయినా 4 అయినా కానీ ఇంకా లాస్ట్ వరకు అయితే ఉంటాము. ఇంకా అప్పటికి 2:30 అయిపోయింది, 2:30, 3 అయిపోతుంది. ఇంకా అందరు అయిపోయారనమాట. ఇంకా నేను మా ఆడపడుచు వాళ్ళమే ఉన్నాము. ఇంకా మేమైతే భోజనాలు అయితే చేసేసాము. ఇంకా ముందైతే శారీ కట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టాము. అలాగే శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా శారీ అంటే వాళ్ళు రెగ్యులర్గా అయితే ఏం కట్టుకోరు కదా, అందుకని చెప్పేసి మామూలు బెనారస్ది బ్లౌజ్ అయితే తీసుకొచ్చి కుట్టించాం. తర్వాత వాళ్ళ మదర్కైనా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా శారీ, ఇంకా పిల్లలకంటే మనం ఇప్పుడేం శారీస్ అయితే కట్టం కదా, కాకపోతే హాఫ్ శారీ అంటే ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు అలా ఫెస్టివల్స్ అప్పుడు వేసుకుంటారు. కానీ శారీస్ అంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కదా, కాకపోతే ఇంకా పెట్టాలి కదా అని చెప్పేసి పెడతాము. ఇంకా వాళ్ళ మదర్కి యూజ్ అయిపోతుందిలే అని ఇంకా బ్లౌజ్కి అయితే వర్క్లు అట్లా ఏం చేయించలేదు. ఇంకా అందరైతే తిని కూర్చున్నారనమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు ఏంటంటే సాంగ్స్ పెడితే, డీజేలో సాంగ్స్ పెడితే డాన్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట వీళ్ళిద్దరు. ఇంకా మామూలుగా అయితే కొన్ని ఫంక్షన్స్ అప్పుడు డాన్స్లు అవన్నీ పెట్టిస్తే ఇంకా అందరూ వేస్తారు కదా. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం కొంతమందిమే కదా, ఎందుకులే మళ్ళీ అది ఎక్స్ట్రాగా అని చెప్పేసి మేమైతే ఏం పెట్టించలేదు. సాంగ్స్ పెడితే ఇంకా పిల్లలే వేస్తారులే అని ఇంకా లాస్ట్లో ఇంకా మేమైతే ఇంకా తినేసి కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ వేసి. వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు మొబైల్లో ఏం సాంగ్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది. కాకపోతే స్టెప్స్ ఏమో వాళ్ళకి సరిగ్గా రావట్లేదు అనమాట. ఇంక ఎదురు నుంచి చూపిస్తూ ఉంటే అయితే వాళ్ళు చూపించినట్టయితే బాగా వేస్తారనమాట. ఇంక ఎదురు నుంచి వాళ్ళ వద్దనే చూపిస్తుంది అనమాట. ఇంక వాళ్ళైతే వేస్తున్నారు. మా పాప అయితే ఇంక తనకైతే అసలు స్టేజ్ ఫియర్ అట్లా ఏమి ఉంటుంది అనమాట. డాన్స్ ఎక్కడైనా వేస్తుంది, ఏదన్నా ఇట్లానే ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరూ వేస్తారు కదా, రాకపోయినా కానీ వాళ్ళతో పాటు కొంచెం ఏదో ఒకటి నడుము తిప్పి చేతులు ఊపుతా అయితే ఉంటుంది. నేనైతే స్టేజ్ మీద అయితే చాలా షై ఫీల్ అవుతాను అనమాట. ఇంక అందరూ ఉన్నప్పుడు అలాగ ఉండాలంటే, కానీ తనకి ఆ ఫీలింగ్ అయితే లేదనమాట. ఇప్పుడు జనరేషన్లో పిల్లలకి ఆ షై ఫీలింగ్ అయితే లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మాట్లాడటం అట్లా నించోటం ఇవన్నీ అయితే నేనైతే చేయను అనమాట. ఇంకా వీళ్ళ పిల్లలు కదా బాగా చేస్తున్నారు, ఎలాంటి షై ఫీలింగ్ అట్లా ఏమీ లేకుండా ఇంక ఇక్కడ వేసి చూపిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వీళ్ళైతే వేస్తున్నారనమాట. పిల్లలు కదా, వాళ్ళకి ఏంటంటే టీవీలో చూసి వేయటం అయితే వస్తుంది కానీ విడిగా వేయటం రాదు కదా. ఇంకేదో వాళ్ళకి వచ్చినట్లయితే నడుము తిప్పుతా చేతులు తిప్పుతా వేస్తున్నారు. ఇంకా దానికి అందరైతే నవ్వుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం పిల్లలకి టైం పాస్ అవుతుంది, పెద్దవాళ్ళకి టైం పాస్ అవుతుంది. ఇంకా అందరం కూర్చొని ఉన్నాం కదా అని ఇంకా మొత్తం క్లోజ్ చేసేసరికి 4:30కి అయితే మొత్తం తీసామన్నమాట. అంటే ఇంకేటోళ్ళు అటు వెళ్ళిపోయాము. ఇంకా మా ఇంట్లో వాళ్ళ వాటికైతే ఉన్నాము. ఇంకా కొంచెము హెడేక్ అట్లా అనిపిస్తే ఇంకా టీ అయితే తాగేసాము అందరం. ఒక 10% మెంబర్స్ అయితే రాలేదని చెప్పాము కదా. ఇంకా భోజనాలు కూడా కొంచెం అయితే మిగిలాయి. మామూలుగా
మనం చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువే తింటారని అన్నారు. కానీ ఎందుకులే మళ్ళీ అలాగా అని చెప్పి మేమైతే కొంచెం 110 మెంబర్స్కి అయితే చెప్పాము. ఇంకా బయట వాళ్ళు అట్లా వస్తారులే అని చెప్పేసి ఒక 20 మెంబర్స్ దాకా భోజనం అయితే ఉండిపోయింది. ఇంక ఈవినింగ్ కూడా ఇంకా మా ఫ్యామిలీలో మెంబర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళందరికీ సరిపోతుందిలే అని అయితే అనుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ తిని ఇంక ఈవినింగ్ అంతేం తింటారు, లైట్గా అయితే తిన్నారనమాట. ఇంకా ఈవినింగ్ భోజనాలు అయితే మిగిలినవి, వాటిని అయితే వేస్ట్ చేయకుండా మేము ఒక మంచి పని అయితే చేసామన్నమాట. ఆ భోజనాలు అవన్నీ ఏం చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలను అయితే చాలా లెంత్ అయిపోతుంది. ఎవరు ఇంత లెంత్ వీడియో అంటే చూడరు కదా. రెగ్యులర్గా పెట్టే వాళ్ళు, అలవాటైన వాళ్ళు అయితే ఎంత లెంత్ వీడియో పైన చూస్తారు. ఇంకా మన వీడియోస్కి వ్యూస్ రావటం అంతంత మాత్రం. అలాంటప్పుడు ఎంత లెంత్ వీడియో పెట్టామనుకోండి, జస్ట్ 1 మినిట్ కూడా చూస్తారు, లేదా జస్ట్ అలా క్లిక్ చేసి వెళ్ళిపోతారు. మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి అందుకని ఫంక్షన్కి ముందు ఫంక్షన్ తర్వాత ఏమేమి చేస్తామో అవన్నీ కూడా వేరొక వీడియోలో అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అప్పుడేం ఫంక్షన్ ఎలా చేసాము ఏంటి అనేది అర్థమవుతుంది. పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది. పిల్లలకి ఇలాంటివి జరిగినప్పుడే కదా ఎంజాయ్గా ఉండేది. ఇంకా అందులోనే స్కూల్కి వెళ్ళకుండా ఫంక్షన్కి అంటే ఇంకా వాళ్ళకి ఇంకా సరదాగా ఉంటుంది. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, స్కూల్ ఎప్పుడెప్పుడు ఎగ్గొడదామని చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు పిల్లలైతే అట్లా ఏం లేదులేండి, రెగ్యులర్గానే వెళ్తున్నారు. మా పిల్లలకైతే టెన్షన్, మా పాపకైతే స్కూల్కి వెళ్ళలేదంటే టెన్షన్, స్కూల్లో ఏమన్నా అంటారేమో అని. ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మేడంకి అయితే చెప్పాలన్నమాట, వాళ్ళ డాడీ వెళ్ళి ఎందుకు రాలేదు ఏంటి అనేది. తనకి భయం అనమాట, ఏమన్నా అంటారేమోనని. ఇంకా రెగ్యులర్గా అయితే స్కూల్కి వెళ్తుంది. అసలు స్కూల్కి వెళ్ళనని అయితే అన్నది ఎప్పుడో రేర్ కేసెస్లో తప్పితే, అండ్ 100కి 90% అయితే స్కూల్కి వెళ్తుంది. ఒక 10% ఇంకెప్పుడన్నా వెళ్ళనని అయితే అంటుందన్నమాట. మా పాప కోసం కూడా ఇంకా నక్లీస్, చెవులివి, పాపడి పిల్లి ఇవన్నీ అయితే షాపింగ్ చేశాను. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.